ఎప్పట్లాగే మన సంక్రాంతి పండుగ మన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు నింపింది. కుటుంబాలకు, బంధువులకు ఆనందం మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతత, హృదయానికి తృప్తిని కూడా ఇచ్చింది. సంవత్సరం అంతా ఉద్యోగ బాధ్యతలు, ఒత్తిడుల మధ్య గడిపిన మనకు ఈ 3 రోజులు ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపించాయి. సొంతూరులో తల్లిదండ్రుల చెంతకు, చిన్ననాటి మిత్రుల మధ్య గడిపినటువంటి ప్రతి క్షణం అమూల్యంగా మారింది. భోగి రోజు పండగ నాడు ఆ రోజు పిల్లకాయలు తీసుకుని వెళ్ళి పిడకల దండ మంటలో వేయడంతో మొదలైనటువంటి సంక్రాంతి సంబరాలు చివరి రోజు రథం ముగ్గు వరకు ఊరంతా కోలాహలంగా మారాయి. సంక్రాంతి పండుగకు సొంతూరికి వచ్చి ఊరిలో జరిగినటువంటి కోడి పందాలు, రకరకాల ఆటలు, ముగ్గుల పోటీలు ఇవన్నీ మన బాల్యాన్ని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చాయి. ఫోనును పూర్తిగా పక్కనెట్టేసి 3 రోజులు ప్రపంచం అంతా మర్చిపోయి జీవితం అంటే అది నిజంగా మన జీవితంలో అరుదైనటువంటి అనుభూతి. అమ్మ చేతి వంటతో ప్రేమ రుచి, ఆరు బయట అందరూ కూర్చుని అరుగుల మీద నవ్వుకుంటూ మాట్లాడినటువంటి ఆ క్షణం ఎంత డబ్బులిట్టినా కొనలేనటువంటి సంపద మన మనసుల్లో నిలిచిపోయాయి. పిల్లలు తాతయ్య అని చెప్పి దగ్గరికి చేరి కలిసి పంట పొలాలకు వెళ్ళి ప్రకృతిలో మాట్లాడినట్టుగా గడిపినటువంటి ఆ సమయం వారి జీవితాలు ఒక మధురమైనటువంటి జ్ఞాపకంగా మారిపోయింది. ఆ ప్రశాంత వాతావరణంలో మన ముఖాల్లో కల్పించిన చిరునవ్వే మన పండగ గొప్పతనం నిదర్శనం. కానీ ఆనందం ఎంత తీపిగా ఉంటుందో ఊరిని వదిలి వెళ్ళే క్షణం అంతే బాధగా ఉంటుంది. మళ్ళీ ఉద్యోగాల కోసం ఊరు విడిచి బయలుదేరినప్పుడు పిల్లల కళ్ళలో నీళ్లు, తల్లిదండ్రుల కళ్ళల్లో బాధలు, మాటలకు అందనటువంటి వేదన కనిపించింది. ఆ చూపులు మన హృదయాన్ని బరువెక్కించాయి. ఇంకో సంవత్సరం దాకా మన ఊరి జ్ఞాపకాలు మనకి తోడుగా ఉండబోతున్నాయన్న నిజం మరింత బాధను కలిగించింది. మన కోసం ఊరిలో తల్లిదండ్రులు ప్రతిరోజు ఎదురు చూపులతో గడుపుతూనే ఉంటాం. మళ్ళీ వచ్చే సంక్రాంతి కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఎక్కడున్నా, మీరందరూ ఏ దేశంలో ఉన్నా, మన సొంత ఊరు, మన తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ మారదు. ఆ ప్రేమను మర్చిపోకుండా వాడి క్షేమ సమాచారాలన్నీ తెలుసుకుంటూ ప్రతి సంక్రాంతికి కూడా పండగకి ఆనందం ఊరికి రావాలని కోరుకుంటూ చివరి మాటగా ఊరు దూరమయ్యే ప్రతి అడుగులు తల్లిదండ్రులు చూపులు వెంటొస్తాయి. పిల్లల కళ్ళల్లో నీళ్లు, మన గుండెల్లో మౌనం మాటలవుతాయి. నగరాల్లో జీవితం సాగిన మన ఊపిరి ఊరు గుర్తు బలం. డబ్బు సంపాదన అవసరం కావచ్చు, కానీ మనసుకు అమ్మ ఉండే లోకం ఇది. మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు ఆ జ్ఞాపకాలు మేమందరూ నెమరేసుకుంటూ ఈ ఊరి తల్లిని మర్చిపోకుండా ఈ పిచ్చి తల్లిదండ్రుల ప్రేమని గుండెల్లో దాచుకుంటారని ఒక్కసారి ఆ మధుర క్షణాలు గుర్తు తెచ్చుకుంటూ మర్చిపోలేకుండా ఇట్టే గడిచిపోయింది 3 రోజులు పండగ. ఎలా గడపలరా ఇది? ఈ ఒంటరితనం ఎలా బతకలరా? మేమందరం కూడా మీకోసం ఊపిరి పీల్చుకుంటూ ఎదురు చూడడంతో సరిపోతుంది. అయినా ఏం చేస్తాం కానీ మళ్ళా వచ్చేప్పటికి ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో అంతా పరమాత్మ దయ్య. ఎక్కడున్నా మీరు అందరూ చల్లగా ఉండాలిరా. సరే ఉంటాను. ప్రేమతో మీ కోనసీమ తాతయ్యరా.